చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ కేంద్రంలో అత్యంత కీలక భాగస్వామి అయినా కూడా కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ప్రయోజనాలు కలగడం లేదనేది ఓపెన్ సీక్రెట్. హక్కుగా రావాల్సింది కూడా నెరవేరడం లేదు అన్నది కూడా ఓపెన్ సీక్రెట్. కాదకూడదని కూడా అమరావతి కోసం విదేశాల నుంచి అప్పు చేసుకోవడం కోసం వాళ్ళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పండగ చేసుకోండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తప్ప, అదిగో రాష్ట్రానికి వీళ్ళు ప్రయోజనం నిర్దిష్టంగా కలిగించారు అని ఒకటి చూపించండి. అయితే తాజాగా కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2026-27 తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్ టు జూన్ ఈ బడ్జెట్ యొక్క కీలక సూచీలను కాగ్ శుక్రవారం వెల్లడించింది. సో ఆ వివరాలను కొన్ని పత్రికలు కనుక చూస్తే, కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల వాటాను కనుక మినహాయించి చూస్తే, అంటే మినహాయించి చూడడం అంటే రాష్ట్రం యొక్క సొంత పన్నుల రాబడులు జూన్ వరకు 28,435 కోట్లు ఉన్నాయట. రాష్ట్రం యొక్క సొంత రాబడులు ఈ 3 నెలల్లోనే చంద్రబాబు సర్కార్ బడ్జెట్ లోపల చేసిన అప్పే 33,612 కోట్లట. అంటే ఈ 3 నెలల్లో రాష్ట్రం సొంత ఆదాయం కంటే, సొంత పన్ను రాబడుల కంటే 5,177 కోట్లు అప్పు చేసినట్లు. అంటే కేంద్రం నుంచి వచ్చే రాబడులు మినహాయించి రాష్ట్రం యొక్క సొంత రాబడులు చూస్తే, మరోపక్క చేసిన అప్పుల్లో మూలధన వ్యయం మాత్రం 8,000 కోట్లేనట. అంటే బడ్జెట్ అంచనా వ్యయంలో ఇది కేవలం 16% మాత్రమే అని కాగ్ నివేదిక పేర్కొందట. ఇంతవరకు ఓకే ఉందా? సరే, ఇప్పుడు బడ్జెట్లో ప్రతిపాదించిన అప్పులు ఎంతైతే ఉంటాయో అందులో ఫస్ట్ 3 నెలల్లోనే 45% చేసేసారట. ఇంకా అప్పులు మామూలుగా చేయట్లేదులేండి. అండ్ ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధులు ఏవైతే ఉంటాయో అవి గణనీయంగా తగ్గిపోయాయట. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తాయని బడ్జెట్లో ప్రతిపాదించిన దాంట్లో తొలి త్రైమాసికంలో కేవలం 6% మాత్రమే వచ్చాయట. కేంద్రం నుంచి అదిగో మనకి ఇన్ని వస్తాయి గ్రాంట్లని ప్రతిపాదిస్తే మొదటి త్రైమాసికంలో వచ్చింది కేవలం 6% మాత్రమే. ఈవెన్ 2025-26లో కూడా వీళ్ళు 33,000 కోట్లు 34,000 కోట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే 15,000 కోట్లు కూడా వచ్చినట్లేవు కేంద్రం నుంచి గ్రాంట్లు. కానీ కీలక భాగస్వామిగా ఉన్నారు. కనీసం రావాల్సినవి కూడా నెరవేర్చుకొని రాలేకపోతున్నారు. కనీసం గ్రాంట్లైనా తెచ్చుకోలేకున్నారు. వీళ్ళ అంచనా ఏమో కొండ మీద కూర్చొని వేస్తారు, తెచ్చుకోవడమేమో కింద చిన్న గుట్టంతగాని తెచ్చుకోలేరు, పెద్ద బండరాళ్ళంతగాని తెచ్చుకోలేరు. ఇంత దారుణం అబ్బా నిజంగా. ఇంకా చాలా గణాంకాలే చెప్పుకుంటూ వచ్చింది, కానీ ఇది మరీ దారుణం అనిపించింది. బడ్జెట్లో వీళ్ళు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు వేసిన అంచనాలు కేవలం 6.82% వచ్చాయట. ద్రవ్యలోటు విపరీతంగా పెరిగిపోయింది. మనం నిన్ననే హిందూలోనే చూసాం కదా ఏం రాసుకుంటూ వచ్చారు అని, ఇన్ఫ్లేషన్ గురించి. అసలు మరి కేంద్రం ఏమీ చేయనప్పుడు అంతగానం భజన ఎందుకు చేస్తారు? సొంత ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసము. రాష్ట్ర ప్రయోజనాలు ఏమొద్దా?